హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇది వచ్చేసి అయితే మార్నింగ్ టైం అన్నమాట. నేనైతే ఇక్కడ టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఇది పల్లి చట్నీ కోసం అయితే ముందు ఇలా ఒక చిన్న కంచుట్లో అయితే ఆయిల్ వేసి ఇంకా మిరపకాయలు అయితే వేసానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పల్లీలు అవన్నీ కూడా వేసుకుంటాను. నేను ఏంటంటే మిరపకాయలు కొంచెం కట్ చేసి వేసుకుంటే బాగుండేది. నేను అలాగే వేసానండి. అవి ఏంటంటే ఇంకా పటాఫట్ పేలిపోతున్నాయి అన్నమాట. ఇంకా అందుకోసం అయితే ఇలా మూత పెట్టేశాను. ఇంక అప్పటికి 2, 3 సార్లు చిల్లి పక్కకు పడిపోయాయి అన్నమాట. వెంటనే ఇంకా మూత అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ ఈ పల్లీలు ఏంటంటేనండి, పల్లికాయ కొని అందులో కాయలు అయితే ఒలిసామన్నమాట. పల్లి గింజలు అది మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇంక ఇక్కడైతే టమాటా చట్నీ కోసం కూడా 2 కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా అటు పక్కన సిమ్లో పెట్టేసి ఇంకా పల్లీలు అవన్నీ కూడా వేంపుకుంటున్నానండి. చాలా రోజులైంది ఈ మధ్యలో టమాటా చట్నీ చేయక, ఎక్కువగా పల్లి చట్నీనే చేస్తున్నాము. ఇంకా చాలా రోజులైంది కదా, మనకి టమాటా చట్నీ ఏంటంటే రైస్లోకి కూడా బాగుంటుంది, మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది కదా అనేసి ఇంక ఇక్కడ పక్కన అయితే కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి టమాటా చట్నీలోకి. పల్లి చట్నీ మాత్రం చాలా సింపుల్గా చేస్తానండి. అందులో ఏమీ ఎక్కువగా వేయను. జస్ట్ పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు ఇవి మాత్రమే వేస్తానండి. ఇంకా వెల్లుల్లి అవి ఏమి వేయనన్నమాట. అవి వేస్తే మా వారు వద్దంటారు, ఎందుకో స్మెల్ వస్తుంది వద్దు అంటారు. ఇంకా టమాటా చట్నీ అయితే అన్నీ వేసి చేస్తానండి. పల్లి చట్నీ మాత్రం ఇలా సింపుల్గా చేస్తాను. ఇంకా చివరిలో మనం పోపు పెట్టుకుంటాం కాబట్టి దాంతో మంచి టేస్ట్ ఉంటుంది మనకి. చట్నీ కూడా బాగుంటుంది అన్నమాట. పల్లీలు వేంపడంలోనే ఉంటుందండి మనకి చట్నీ టేస్టు. పల్లీలు ఏంటంటే ఎక్కువ మంట పెట్టేసి వేంపకూడదండి. అవి పైన మొత్తం మాడినట్టు అయిపోతాయి, లోపల అసలు వేగవన్నమాట, పచ్చి స్మెల్ వస్తుంది. మనకి ఇలా పొట్టు విరిగితే సరిపోతుందండి. సిమ్లో మంట పెట్టేసి పల్లీలని ఇలా లైట్గా దూరగా వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, మంట తక్కువ పెట్టి వేయించుకుంటేనే మనకి పల్లీలు లోపల బాగా వేగుతాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే అవి వేగడం కూడా అయిపోయిందండి. ఇంకా అవి వేగిన తర్వాత మళ్ళీ అదే మూకుట్లో టమాటాలు ఇవి కూడా చేస్తానన్నమాట. అంటే రెండుగా ఈ తోమడం, కడగడం ఇవన్నీ అన్నిటికంటే ఒకే దాంట్లో అయితే ఇలా చేసుకుంటున్నానన్నమాట. ఇంక ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అలాగే పల్లీలు వేగిపోయాయండి. ఇంక ఇవైతే వేరే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మళ్ళీ ఇదే కంచుట్లో ఇంకా టమాటా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను. ఇవి 2 కూడా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేస్తానన్నమాట. చూసారు కదా, ఇంక ఇక్కడైతే తీసుకున్నానండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మా పిల్లలిద్దరికీ పల్లి చట్నీ కానివ్వండి, టమాటా చట్నీ ఇంట్లో చేసేది చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా ఒకసారి బయట నుండి టిఫిన్ తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళు అసలు అంటే దోశ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి అవి నచ్చుతాయి వాళ్ళకి. కాకపోతే చట్నీలు అస్సలు నచ్చవండి, అవి అసలు తినమంటారు. అంటే ఇంకా మనకి ఎట్లాగో టిఫిన్స్తోనే వస్తుంది కాబట్టి నచ్చినా నచ్చకపోయినా ఇంకా అదే తినాలి. ఇంకా ఇంట్లో చేసిన చట్నీలు బాగుంటాయండి. మరి ఏంటో నాకు అర్థం కాదు, బయట చట్నీలు అస్సలు తినాలనిపించదు. ఇంక ఇక్కడైతే టమాటా చట్నీ కోసం మళ్ళీ ఇవన్నీ కడుగుతున్నానండి. పచ్చిమిరపకాయలు, టమాటా ఇవన్నీ కడిగేస్తున్నానన్నమాట. ఇంకా ఇంతకుముందు ఏంటంటే పల్లి చట్నీలోకి మిరపకాయలు అలాగే వేసాను కదా, అవి బాగా చిటపటలాడాయి అన్నమాట. ఇంక ఇప్పుడు అలా కాకుండా వీటినైతే ముందు కట్ చేసుకుంటున్నానండి ఇలా కొన్ని కొన్నిగా. ఇవి ఒక 10 డేస్ బ్యాక్ తీసుకొచ్చినవండి. అంటే ఈ వారం కాకుండా పోయిన వారం ఎప్పుడో తీసుకొచ్చిన పచ్చిమిరపకాయలు అన్నమాట. అవి ఇలా కొంచెం వెండినట్టుగా అయినాయి. అయినా కూడా వీటిలో ఘాటు అంతే ఉంటుంది కదా మనకి, పచ్చిమిరపకాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా. ఇంకా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతాం కాబట్టి ఇంకా అవి బాగానే ఉంటాయండి. కాకపోతే అంత ఫ్రెష్గా లేవన్నమాట, కొంచెం ఎండినట్టుగా ఉన్నాయండి. ఇంక ఇక్కడ అవన్నీ కూడా కట్ చేసుకున్నాను. కట్ చేస్తే ఏంటంటే మనకి ఇంకా కంచుట్లో వేసినప్పుడు పేలవండి, మూత పెట్టినా పెట్టకపోయినా పేలకుండా మంచిగా వేగుతాయి. లోపల కూడా ఆయిల్ వెళ్ళి చక్కగా వేగుతాయి. నాకైతే అది అర్థమైంది, తెలుసు. కాకపోతే అవి కొంచెం ఎండినట్టుగా ఉన్నాయి కదా, ఏం కాదులే అనేసి ఇంకా పల్లి చట్నీ అట్లా చేశానా, అవి అప్పటికే పేలిపోయాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే టమాటాలు ఇవి కూడా కట్ చేసుకోవాలండి. అవి కొంచెం వేగే లోపల టమాటాలు కూడా కట్ చేస్తున్నాను. టమాటాలు ఏంటంటేనండి మనకిప్పుడు అవి చూడడానికి బాగా కనిపిస్తాయి పైన, కాకపోతే లోపల నీట్గా చూసుకోవాలండి. టమాటాలు ఇప్పుడు ఈ ఎండాకాలంలో బాగా పాడైపోతాయండి. అవి లోపల చూసుకోకపోతే మాత్రం కంపల్సరీ పురుగులు అవి ఉంటాయి. నేనైతే 1కి 2 సార్లు బాగా చూసుకుంటూ ఏదైనా ఉంటే మాత్రం పక్కకు పెడుతున్నానండి.
కొన్ని చేసినా పర్లేదు కానీ అవి పాడైపోయినాయి మాత్రం అస్సలు కట్ చేయకూడదు. ఇంకా మీదికి చూడడానికి బాగానే కనిపిస్తున్నాయండి, చూసారు కదా ఇట్లా ఫ్రెష్గా ఉన్నాయి పైనకి చూడడానికి. కట్ చేసిన తర్వాత లోపల కొంచెం బ్లాక్గా అందులో ఏమైనా ఉన్నాయా అన్న అనుమానం ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇంకా నేనైతే ఇలా 3-4 సార్లు అటు ఇటు చూస్తూ కడిగి ఇంకా నీట్గా కట్ చేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయినాయి. అవి ఫ్రై అయ్యాక ఇంకా టమాటాలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంకా దానికోసం కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి పక్కన. ఇవి కొంచెం వేగాక అవి వేస్తానన్నమాట. మనకి చింతపండు నానింది కాబట్టి కొంచెం లేట్గా వేసినా ఏం కాదు. టమాటా చట్నీలో కొంచెం చింతపండు వేస్తేనే బాగుంటుందండి. ఇంకా ఈరోజు ఏంటంటే ఇంట్లో కొత్తిమీర కూడా అయిపోయిందండి, లేదు ఇంకా తీసుకురావాలన్నమాట. కానీ బాగుంటుందండి. మనం ఇలా చేసింది రోట్లో రుబ్బామనుకోండి మనకి రోటి పచ్చడి అయిపోతుంది, చాలా బాగుంటుంది రైస్కి. అదే మనం మిక్సీలో పట్టి మెత్తగా చేసామంటే టిఫిన్లోకి బాగుంటుందండి. అంతేనండి ప్రాసెస్, మరీ పెద్ద డిఫరెంట్ ఏముండదు. ఇంక ఇక్కడ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసానండి. అది కొంచెం ఉడికినట్టుగా అయిపోవాలి. చింతపండు ఉడకకపోతే మనకు టమాటా చట్నీ అది ఓ రకమైన పులుపు వస్తుందండి. ఆ టేస్ట్ అట్లా అంటే పచ్చి టేస్ట్ వస్తుందన్నమాట. అలా కాకుండా కొంచెం ఆయిల్లో టమాటాతో మిర్చితో ఉడికితేనే బాగుంటుందండి. చింతపండు కూడా ముందే వేసేసుకోవాలి. ఇంకా అవన్నీ వేగిన తర్వాత ఇక్కడ వెల్లుల్లి కూడా ఒలుచుకున్నానండి. ఒలవడం అంటే తొక్క తీయలేదన్నమాట, నార్మల్గా కొස්සలు విరిచేసి వేసాను. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పల్లి దాంట్లో కూడా జీలకర్ర వేసి పెడుతున్నాను. ఇంకెందుకంటే ముందు టమాటా చట్నీ మిక్సీ పట్టిన తర్వాతే పల్లి చట్నీ పడతానండి. ఎందుకంటే మనకి టమాటా చట్నీ ఒక 5 డేస్ 6 డేస్ వరకైనా మనకి నిల్వ ఉంటుంది. కానీ పల్లి చట్నీ అలా ఉండదు కదా, 2 డేస్. ఈరోజు చేసామంటే రేపు మార్నింగ్ వరకు ఉండడం కూడా కష్టమే. నేను ఫ్రిడ్జ్లోనే పెడతాం, అయినా కూడా ఎందుకో తినాలనిపించదు. చూసారు కదా, ఇందులో కూడా కొంచెం జీలకర్ర వేసాను. మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే టమాటాలు కూడా ఉడుకుతున్నాయండి. ఇంక ఇక్కడ దోసపిండి అయితే మార్నింగ్ ఒకసారి చూశాను, అంతా కూడా కలిపేశాను అన్నమాట. ఇంకా కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను. మనకి ఇప్పుడు సమ్మరే కాబట్టి పెద్ద టెన్షన్ ఏం లేదండి. మనకి పిండి చక్కగా పులుస్తుంది. మనకి పిండి పులిస్తేనే మనకి దోశలు బాగా వస్తాయండి. అలా పులిసిన పిండితో దోశలు చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మనకి దోశలు వేయడం కూడా చిరాకు అనిపించదండి, అవి రావడం కూడా చక్కగా వస్తాయి. పిండి పులవకపోతే అస్సలు బాగోదండి. అవి అంతా కూడా అంటే మనము పెనం మీద వేసినప్పుడు అంటే కట్టెలాగా వస్తుంది, మంచి స్పాంజీగా రాదన్నమాట. అలా ఉంటే తినాలనిపించదు కదా దోశలు. ఇంకా మా పిల్లలిద్దరికైతే దోశలు ఇష్టం అండి. ఇంకా పిల్లలైతే ఇప్పుడు ఏం లేరు. ఇది ఇంత ఎప్పుడో షూట్ చేసిన వీడియో అండి. ఇంకా నేను ఇప్పుడు ఇంత లేట్గా అయితే ఎడిటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా సైడ్కి పిండి అంటిందనేసి తుడిచేస్తున్నాను అన్నమాట తడి క్లాత్ తోటి. ఇంకా మనకు అలాగే ఉందంటే బాగుండదు కదా చూడడానికి అనేసి ఇంకా నీట్గా తుడిచేసాను. నాకైతే ఇప్పుడు కావాల్సినంత పిండి అయితే సపరేట్గా ఒక గిన్నెలో తీసుకున్నానండి. ఇంకా మనము దోశ వేసే పిండిలో కొంచెం సాల్ట్, టేస్ట్కి కావాల్సినంత సాల్ట్, అలాగే కొంచెం షుగర్ వేసుకోవాలండి. ఇవి 2 వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనకి సాల్ట్ ఏంటంటే టేస్ట్ కోసం వేసుకుంటాము. షుగర్ ఏంటంటేనండి మనకి అదొక మంచి కలర్ వస్తుంది అన్నమాట, దోశలు మంచి కలర్లో కాలుతాయి. కాబట్టి కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి, కంపల్సరీ చక్కెర వేస్తాను. మనకి మంచి కలర్ వస్తాయి. హోటల్లో చూస్తాం కదా దోశలు ఎంత మంచి కలర్లో కనిపిస్తాయో మనకి ఆ కలర్ వస్తాయి అన్నమాట. మనము షుగర్ వేయకుండా చేసామనుకోండి మనకి నార్మల్గా దోశ ఎంతసేపు ఉంచినా నార్మల్ కలర్ కనిపిస్తుంది. అంటే ఎక్కువగా కాలినట్టుగా కనిపించదు. అంటే క్రిస్పీగా తినే వాళ్ళకి అలా రెడ్గా కాలితే బాగుంటుంది కదా, ఇష్టంగా తింటారు. ఇంక ఇక్కడైతే నేను చట్నీ వాటిలలో కూడా ఉప్పు వేసుకుంటున్నానండి, గుర్తున్నప్పుడు వేద్దామనేసి. ఇంకా టమాటా చట్నీలో పల్లీలలో వేసాను, చట్నీ చేస్తాను కదా. ఇంక ఇప్పుడు టమాటా దాంట్లో కూడా వేసుకుంటున్నాను కావాల్సినంత. ఇంక ఇవి 2 కూడా చల్లారబెట్టేసి మిక్సీ పట్టాను అనుకోండి, ఇంకా చట్నీలు అయితే రెడీ అయిపోతాయి. ఇంక ఇక్కడ టమాటా ఇవన్నీ కూడా బాగా ఉడికాయండి. కొంచెం నెమ్మదిగా ఉడికించుకుంటే బాగుంటాయండి. మరీ ఎక్కువ మంట పెట్టేసి ఫ్రై చేయడం కంటే కొంచెం నెమ్మదిగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా కూడా చిన్న మంట మీద చేసిన
వంట కానివ్వండి, కర్రీ కానివ్వండి టేస్ట్ బాగుంటాయండి. ఎక్కువగా మండబెట్టేసి చేస్తాను చూసారా, అది అస్సలు అంత బాగోదు. ఇంక ఇక్కడైతే కరివేపాకండి ఇంకా ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చుకున్నానన్నమాట. ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి కరివేపాకు. బాగుందండి. వాళ్ళ చెట్టు ఏంటంటే మంచి స్మెల్ అన్నమాట. అంటే కొన్ని చెట్లు స్మెల్ రావండి, అంటే ఆకులు స్మెల్ రావు, కానీ వాళ్ళ చాలా బాగుంది. ఇంకా తీసుకొచ్చానన్నమాట. ఇంక ఇక్కడైతే పాలు కూడా స్టవ్ పైన పెట్టేశాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా కడిగేసి టమాటా చట్నీలో వేశాను. ఇంకా ఈ మిగిలిన కరివేపాకు అయితే నేను పల్లి చట్నీ పోపులో వేస్తానండి. బాగుంటుంది కదా మనం పోపులో వేసుకుంటే. ఇంక ఇక్కడ చూసారు కదా బాగా ఉడికిందండి. మనకి టమాటా ఇలా ఉడకాలి. ఇలా ఉడికితేనే మనకి మంచి పులుపు టేస్ట్ వస్తుందండి. ఏదైనా కరెక్ట్గా ఉడకకపోయినా అది మనకి మంచి టేస్ట్ అనేది రాదు. అది చాలా వరకు అబ్జర్వ్ చెయ్యరు. ఎందుకంటే అంటే పని తొందరగా అయిపోవాలి, హడావుడిగా వంట అయిపోవాలి అన్నట్టుగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే కొంచెం స్లోగా చేస్తేనే బాగుంటాయండి. ఇంక ఇక్కడైతే ఈ మధ్య మా మా రెంటెడ్ వాళ్ళండి, అంటే మాకు ఇంకొక హౌస్ ఉంది, అక్కడ రెంట్కుంటారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏంటంటే వచ్చేటప్పుడు మళ్ళీ ఇవి అరిసెలు ఇవి తీసుకొచ్చారండి. ఆ మధ్యలో పూతరేకులు అవి తీసుకొచ్చారు. మళ్ళీ ఈ మధ్య వెళ్ళొచ్చినప్పుడు అరిసెలు తీసుకొచ్చారన్నమాట. బాగుంటాయి కదండి. వాళ్ళు ఆంధ్ర సైడ్ వాళ్ళు చేసే కొన్ని రెసిపీస్ చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడైతే టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేగిపోయాయండి. ఇందులో ఏమీ లేదండి, జస్ట్ సింపుల్ టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి ఇంతేనండి. ఇవి వేసి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండి. మనం రోట్లో రుబ్బామనుకోండి మనకి అసలు ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. అది రైస్తో తినొచ్చు, వేడి వేడి రైస్తో ఇంకా బాగుంటుంది. కాకపోతే టిఫిన్లోకి కదా, అందుకే నేనైతే ఇలా మిక్సీ పట్టేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మిక్సీ గిన్నె, ఇక్కడ గిన్నెలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా సర్దుకోవాలి. ఇంకా ముందు రోజు తోమిన గిన్నెలన్నీ అలాగే వదిలేసానండి. ఇంక ఇక్కడైతే చట్నీ మిక్సీ పట్టడానికైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. చల్లారాయన్నమాట, వేడిగా ఉన్నప్పుడు పట్టకూడదు కదా. ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో ట్రై చేశానండి. అంటే మనకి మిక్సీ సైడ్లో నుంచి అండి వేడిది తెలియక చేస్తే అప్పుడు సైడ్లో నుండి ఇట్లా పొగలు వచ్చాయన్నమాట అండి. అది వేడి దానికి వచ్చిందా ఏంటో తెలియదు, కానీ మనకి సైడ్ నుంచి ఇట్లా గాలి వస్తుంది కదా కొంచెం, ఆ వైపు నుండి పొగలు వచ్చాయన్నమాట. ఇంక అప్పటి నుండి నాకు కొంచెం భయం అనిపించింది. కానీ ఇప్పటి వరకు అయితే మా మిక్సీ అయితే రిపేర్ లేదండి. మ్యాక్సిమం ఇది తీసుకొని 7 ఇయర్స్ అవుతుందా, 8 ఇయర్స్ అవుతుందండి. ఎప్పుడో తీసుకున్నాం ఇది, చాలా రోజుల కిందట. ఇంకా ఈ గిన్నెల్లో ఉన్న బ్లేడ్లు మార్చాము. గిన్నెలు అయితే అవేనండి, మీరు చూసారు కదా మిక్సీ గిన్నెలు అయితే ఇవే. మిక్సీ రిపేర్ లేదు, ఇప్పటివరకు గిన్నెలకి ఏం రిపేర్ లేదు. కాకపోతే అవి బ్లేడ్లు ఉంటాయి కదా, అవి అరిగిపోతే మనకి అంత తొందరగా మెత్తగా అవ్వవు. ఇంకా దానివల్ల గిన్నెలో ఉన్న బ్లేడ్లు అయితే మార్పించాము ఒక 2 టైమ్స్ ఏమో. నేను ఎక్కువగా ఇదే యూజ్ చేస్తానండి. ఏదైనా మిక్సీ పట్టాలన్నా, అంటే ఏమైనా పప్పులు పొడులు ఏవైనా చేయాలన్నప్పుడు, ఇలా చట్నీలు చేయాలన్నప్పుడు ఈ ఒక్క మీడియందే యూజ్ చేస్తానండి. ఇంకా జ్యూసర్ అది ఏంటంటే నార్మల్గా జ్యూస్ చేసుకోవడానికి దాన్ని యూజ్ చేస్తాము. ఇంకొక చిన్న గిన్నె ఏంటంటే అది పాడైపోయిందండి. అది ఎప్పుడో పాడైపోయింది. ఇంకా మనకి ఇది ఉంది కదా అనేసి ఇంకా దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. ఇంక ఇక్కడ టమాటా చట్నీ అయితే అయిపోయిందండి. నేను టమాటా చట్నీ అయితే ఏం పోపు పెట్టను, జస్ట్ పల్లి చట్నీ మాత్రమే పోపు పెట్టేస్తాను. టమాటా చట్నీ కూడా పోపు పెడితే బాగుంటుంది, కాకపోతే పర్లేదు, అది అలా ఉన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే పల్లి చట్నీ కూడా మిక్సీ పడుతున్నానండి. కొంచెం టైం పడుతుంది కదా మనకి పల్లీలు మిక్స్ అవ్వడానికి. టమాటా చట్నీ అంత తొందరగా ఇది అవ్వదు, కొంచెం సేపు ఇంకా మెత్తగా అవ్వాలి. ఇంక ఇక్కడ 1కి 2 సార్లు చూస్తూ ఇలా కొన్ని వాటర్ వేస్తూ ఇంకా మెత్తగా అయితే మిక్సీ పట్టేశాను. ఇంకా పల్లి చట్నీ ఒకటి మనం పోపు పెట్టేసుకుంటే ఇంకా టిఫిన్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా మెత్తగా పట్టేశానండి. బాగున్నాయండి. మనకి పల్లికాయ తీసుకొని మనం చక్కగా పల్లీలు ఒలిచి పల్లీలు తీసుకున్నామంటే దాంతో చేసిన చట్నీలు చాలా బాగుంటాయండి. ఇంకా మేమైతే ఈ మధ్య మా వారిని అయితే పల్లికాయనే తీసుకురమ్మంటున్నాను. అవి ఉండడం కూడా బాగుంటాయండి. మన షాప్లో తీసుకున్నవి ఏంటంటే సన్నం ఉంటున్నాయండి గింజలు, కానీ ఈ పల్లికాయలు తీసుకొని ఒలుచుకున్నామంటే మనకి గింజలు మంచిగా దొడ్డుగా ఉంటున్నాయి. ఇంకా మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. అది కలర్ కూడా తెలుస్తుంది అన్నమాట. పల్లీలు అంటే మనం షాప్లో తీసుకున్న పల్లీలకి ఈ పల్లీలకి కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట.
సో నాకైతే మొత్తం మీద పల్లికాయ బెటర్ అనిపిస్తుందండి. అవే తీసుకుందాం అనుకుంటున్నాము. ఒక 5 కేజీ ఒక 6 కేజీ తీసుకున్నామంటే పల్లికాయ సరిపోతుందిలేండి. అప్పుడప్పుడే కదా మనం ఎక్కువగా ఏం చేయము వేరే రెసిపీస్కి. ఇంక ఇక్కడైతే చట్నీ కోసం అయితే పోపు పెట్టేసుకున్నానండి. ఇంకా జీలకర్ర, ఆవాలు, ఒక చిన్న ఎండుమిరపకాయలు ఒక 2, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి పోపు అయితే చేశానండి. ఇంకా చట్నీలో వేస్తే రెడీ అయిపోతుంది మనకి పల్లీ చట్నీ. కానీ చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇంకా మా పిల్లలిద్దరికైతే ఈ 2 చట్నీలు ఉంటే సరిపోతుందండి. వాళ్ళకి ఇంకేది వద్దు అంటారు. అంటే డైలీ టిఫిన్లోకి మాత్రం పల్లీ చట్నీ ఉండాలి, టమాటా చట్నీ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఇంకా చట్నీ అయితే పోబెట్టేశాక ఇలా ఉందండి. అసలు ఎంత బాగుందంటేనండి టేస్ట్. మనకి చట్నీతోనే మనం టిఫిన్ ఎక్కువగా తినేస్తామంటే నిజం చెప్పాలంటే. టమాటా చట్నీ చాలా బాగుందండి. మా ఇంట్లో చాలా ఫేవరెట్, పిల్లలిద్దరికీ ఫేవరెట్. నేను మా వారిద్దరం ఏంటంటే నార్మల్గా పల్లీ చట్నీతో తినేస్తాము టిఫిన్లు ఏదైనా కూడా. కాకపోతే పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి టమాటా చట్నీ కావాలంటారు. ఇంకెట్లాగో వాళ్ళు వచ్చినా రాకపోయినా అప్పుడప్పుడు ఇంకా ఈ మధ్యలో టమాటాలు ఎక్కువ ఉంటున్నాయి కదా అనేసి నేనైతే చేశానన్నమాట. ఇంకెందుకంటే అప్పుడప్పుడు రైస్లోకి కూడా బాగుంటుందండి, పెరుగన్నంలోకి కూడా సైడ్కి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అందుకనేసి అయితే నేను టమాటా చట్నీ చేసి పెట్టాను. ఇంకా మాకైతే అది ఒక 1 వీక్ అయినా అవుతుందండి, ఇద్దరమే కాబట్టి 1 వీక్ వరకు అవుద్ది. ఇంక ఇక్కడైతే దోశ ప్యాన్ పెట్టేశానండి. ఇంకా టిఫిన్ దోశలు వేద్దామనేసి. ఇంక ఇక్కడైతే నేను ఆనియన్ కట్ చేసుకున్నాను. ఏంటంటే ముందు దోశలు వేసే ముందు ఒకసారి ఆనియన్తో తుడిచామంటే మనకి దోశలు బాగా వస్తాయండి. అంటే పెద్ద రిస్క్ అనిపించదన్నమాట ఫస్ట్ చేసినప్పుడు. కంపల్సరీ ఇలా ఆనియన్తో తుడిచామంటే మనకి టెన్షన్ లేకుండా వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నానండి. ఇంకా మేమిద్దరమే కాబట్టి ఇంకా తనకొక 3 నేనొక 3 వేసుకుంటే సరిపోతాయి మా ఇద్దరికి. కానీ బాగా ఇంట్రెస్ట్గా అయితే తినరు మా వారు దోశలు. ఇంకా నేను తినండి తినండి అంటే ఏదో బలవంతంలాగే. ఇంకా మార్నింగే మా వారికి గట్క తిని వెళ్ళడం ఇదంతా అలవాటు కాబట్టి దోశలు అప్పుడప్పుడు తింటారు. కాకపోతే అప్పుడప్పుడు ఇవి కూడా తినాలి కదా, ఎప్పుడు ఒకటే కాకుండా అనేసి నేనే అంటూ ఉంటానన్నమాట. ఇంకా తనైతే ఇష్టంగా తిన్నారులేండి. 2 చట్నీలు ఉన్నాయి కదా, బాగున్నాయి, టేస్ట్ కూడా తినేశారు. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం రెగ్యులర్గా చేయాల్సిందేనండి. వాళ్ళు అసలు టిఫిన్ లేకుంటే అస్సలు ఉండరు. మార్నింగ్ మళ్ళీ వంట చేసేసరికి పిల్లలు ఆకలికి ఉండాలంటే ఉండరండి. కంపల్సరీ మార్నింగే చేసేస్తాను. టిఫిన్ చేశాకే ఇంకా తిన్న తర్వాతే వంట పని అన్నమాట. ఇంక ఇక్కడైతే దోశలు వేశానండి. ఇంకా ముందైతే మా వారికి వేసి ఇంకా మా వారికి అయితే ఇచ్చేస్తాను. ఇంకా తను తినేసిన తర్వాత నేనైతే తినేస్తాను అన్నమాట. చూసారు కదా, చాలా బాగా వచ్చాయండి. మనకి ఏంటంటేనండి పిండి పులవడంలోనే మనకి దోశలు బాగా వస్తాయండి. అంటే చాలా వరకు పిండి పులవకపోతే మనకు అస్సలు బారావు దోశలు, అది తెలుసుకోవాలి ఫస్ట్. చాలా వరకు ట్రై చేస్తామండి, ప్యాన్కి అతుక్కపోవడం కానివ్వండి, ఏదైనా కూడా మనకి పిండి బాగుండాలి ఫస్ట్ అయితే. ఇంక ఇక్కడైతే మా వారికైతే నేను దోశలు వేసాను. ఇంకా తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. చట్నీ ఏంటంటే కొంచెం పలసగా అయిపోయింది, కానీ పర్లేదండి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసామంటే 1/2 అవర్ వరకు మళ్ళీ బాగానే అవుద్ది. మా వారికి ఏంటంటే పల్లి చట్నీ పలసగా అస్సలు ఉండొద్దు, అది మంచిగా చిక్కగా ఉండాలన్నమాట. ఇంకొక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదా, తనకి ఇలా అన్నమాట. ఇంకా టమాటా చట్నీ అండి, అసలు ఎంత బాగుందో. ఈ రెండిటి కాంబినేషన్ తోటి దోశలు మాత్రం అసలు ఎక్సలెంట్ అన్నమాట. ఇంక ఇవి తిన్న తర్వాత నాకైతే ఇంకా ఆఫ్టర్నూన్ 2:30 వరకు అసలు ఆకలి కూడా వేయలేదండి, అలా ఉండే అన్నమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ గిన్నెలు ఉన్నాయి కదా, సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ఇంక ఈ గిన్నెలన్నీ అయితే తోమేస్తున్నాను. ఇంకా ఇద్దరమే కాబట్టి మరీ ఎక్కువ ఏం లేవులేండి. ఇంకా పిల్లలు వస్తే మాత్రం ఇంకా ఏదో అడుగుతూ ఉంటారు, మనకి గిన్నెలు కూడా ఫుల్గా అయిపోతూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా గిన్నెలన్నీ తోమేసుకుంటున్నానండి. ఈ పని అయిపోయిందంటే ఒకసారి కిచెన్ అంతా తుడిచేసి ఇంకా క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోతానండి. ఇంక ఈరోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలోకి ఏసీ సర్వీసింగ్ చేసే వాళ్ళు వస్తూ అన్నారన్నమాట. ఇంకా మా వారు చెప్పారు, ఇంకా వాళ్ళు వచ్చే టైంకి మా వారు కూడా వచ్చేస్తారు. ఇంకా ఏసీలు ఏంటంటే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు కూడా ముదిరిపోయాయండి. అంటే అంత తొందరగా కూల్ కావట్లేదు కదా, మనకి ఏసీలో డస్ట్ లాంటిది ఉంటుంది. ఇంకా వాళ్ళు వచ్చారంటే అదంతా కూడా క్లీన్ చేస్తారండి.
ఇంకా వాళ్ళు వస్తారు కాబట్టి ఇంకా నేను ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను అన్నమాట. వాళ్ళు వచ్చేసరికి కొంచెం నీట్గా ఇంకా మన పనులన్నీ పూర్తి చేసేసుకొని ఉన్నామంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారన్నది మనం చూసుకుంటూ అయితే ఉండొచ్చు. ఇంక ఇక్కడైతే లంచ్ కూడా అయిపోయిందండి, వంట కూడా చేసేసాను. ఇప్పుడు టైం అయితే 12:30 1 ఏమో అవుతుంది. ఇంక ఇక్కడ ఈరోజు ఏంటంటే అలచంతకాయ కర్రీ అండి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. మా వారికి ఏంటంటే గటక చేశానండి. ఇంకా రైస్ అయితే ఇప్పుడే పెట్టాను. ఇవన్నీ రెడీ అయిపోయాయి. నేనైతే లాస్ట్కే రైస్ పెట్టుకుంటాను, వేడిగా తినొచ్చు అనేసి. ఇంక ఇక్కడ అంబలి కూడా చేస్తున్నానండి. డైలీ మేము అంబలి తాగుతాం కదా, మాకు ఇంట్లో అంబలి తాగడం రోజు అలవాటండి. ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా ఎక్కువగా అంబలి తాగుతూ ఉంటామన్నమాట. ఇంకా ఎండాకాలం కాబట్టి అందరూ కూడా తాగాలండి, చాలా మంచిది బాడీకి, చలవ అన్నమాట. మళ్ళీ బయట వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళకి ఇలా ఇంటికి వచ్చేసరికి చల్లగా అంబలి తాగామంటే మన కడుపులో కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే గట్క కూడా చేసేసానండి. ఇంకా మా వారు మేమైతే తినేయాలి. వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత తిందామనేసి చూశానన్నమాట నేను. ఇంకా టైం అయితే అప్పటికి 2 దాటిందండి. దోశలు తింటే ఏంటో అసలు ఆకలి అవ్వదండి. మిగతా టిఫిన్లు ఏవి చేసినా కూడా త్వరగానే ఆకలి అవుద్ది. దోశలు తింటే అస్సలు ఆకలి అవ్వదన్నమాట. నాకైతే అట్లా అనిపిస్తుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇంకా కిచెన్ ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను. గిన్నెలు అయితే ఫుల్ ఉన్నాయండి, అవన్నీ కూడా సర్ది పెట్టేసుకోవాలి. ఇంకా ఆ పని అయితే ఈవినింగ్ చేస్తానండి, ఎందుకంటే సింక్లో గిన్నెలు ఏం లేవు తోమాల్సినవి. ఇంకా మేము అలా వంట చేసేసి పక్కకు పెట్టేసి వాళ్ళు వస్తారని చూస్తూ ఉన్నామా, ఇంకా అలాగా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంక ఇక్కడ ఈ పనులు చేస్తున్నారండి. టైం అయితే 1:30 ఏమో అవుతుంది. ఇంకా వాళ్ళు వచ్చారు ఆ టైంకి. ఇంక ఇక్కడ చాలా అసలు అందులో నుంచి ఎంత డస్ట్ వచ్చేసిందంటేనండి, అసలు అందులో ఆ వాటర్ చూస్తే మాత్రం అసలు మొత్తం బ్లాక్ అండి. ఇంత అంటే ఎక్కువగా మెయిన్ రోడ్ సైడ్ ఉన్నందుక ఏంటో తెలియదు కానీ ఇంత ఇలా వచ్చేసిందన్నమాట. మా వారు ఏమంటున్నారంటే ఇంట్లో ఎక్కువగా దీపాలు వెలిగించి దీపాలు ఆ పొగ అన్నదే ఇట్లా వచ్చిందేమో అని అంటున్నారు. ఏమో అండి మరి తెలీదు, మనం వాడే ఆయిల్ ఏం ప్రాబ్లం ఉంటుందో తెలీదు. ఎక్కువగా దీపాలలో ఆయిల్ వేసేది అస్సలు వెలిగించొద్దండి, నాకైతే అదే అనిపించింది. కొంచెం ఆయిల్ వేసి ఒక 10 మినిట్స్ మనకు దీపాలు వెలిగితే సరిపోతుందండి. ఎక్కువగా ఆయిల్ వేసి ఇల్లంతా మొత్తం మసిలాగా చేసుకోవడం కంటే దేవుడికి దండం పెట్టి 2 పువ్వులు పెట్టి చక్కగా దీపాలు వెలిగించుకుంటే బాగుంటుంది. ఇంక ఇక్కడైతే పప్పులు అయితే విసిరించుకుంటున్నానండి. ఇంక ఇది నెక్స్ట్ డే ముందు రోజు అన్నమాట ఇది వీడియో షూట్ చేసింది. ఇంక ఇక్కడ మా ఇంటి ముందు అమ్మ ఉంటుందని చెప్పాను కదా, ఆ అమ్మ అయితే అన్ని పప్పులు విసిరిందండి. విసిరి నాకైతే ఇవన్నీ కూడా చక్కగా చెరిగిస్తుందండి. చాలా మంచిదండి నా వరకైతే. అంటే బాగా ఏదైనా చెప్తే చెయ్యను అన్నదన్నమాట, చేస్తా అంటుంది. ఇంకా నేనైతే తనకైతే పప్పులు అవి ఇస్తానన్నమాట. ఎందుకంటే పాపం ఆమె పెద్ద ఆవిడే కదా, ఇంకా తను కష్టపెట్టడం నాకు బాధగానే ఉంటుంది. కాకపోతే మరి ఈ పనులు మనకి రావు అన్నమాట. ఇంకా తను హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు. ఇంక ఇక్కడైతే ఇవన్నీ పప్పులండి, చూసారా ఎంత బాగా ఇసిరింది, అసలు పొట్టు లేకుండా నీట్గా చెరిగిందండి. సో ఇంకా అన్ని పప్పులు రెడీ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్.